23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్. ఈ మార్కెట్ నుండి ప్రతిరోజు 10 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ చెత్త ఈ మార్కెట్కు బంగారం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఈ చెత్తతో 500 యూనిట్ల కరెంట్ని తయారు చేస్తారు. అంటే దాదాపు మార్కెట్కి 60% కరెంటు అవసరాలని తీరుస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ముందుగా కూరగాయల వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్లో వేస్తారు. ఇది వ్యర్థాలను ష్రెడ్డర్లోకి తీసుకువెళుతుంది. ష్రెడ్డర్ కూరగాయలని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెద్ద కంటైనర్లలో వేస్తుంది. ఇక్కడ ఈ వ్యర్థాలు డీకంపోజ్ అయ్యి స్లేవరీగా మారుతుంది. ఈ కంటైనర్లలో యానరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఈ చెత్తని డికంపోజ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని యానరోబిక్ డైజెషన్ అంటారు. ఆ తర్వాత ఈ 10 టన్నుల చెత్త సుమారు 30 లీటర్స్ బయోఫ్యూల్గా మారుతుంది. ఇందులో మేజర్గా 2 భాగాలు కలిగి ఉంటాయి, మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు ఈ 30 లీటర్ల బయోఫ్యూల్ 100% బయోజనరేటర్లో పోస్తారు. ఇది ఫ్యూల్ ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. ఈ వచ్చిన ఎలక్ట్రిసిటీని మార్కెట్లో స్ట్రీట్ లైట్స్, షాప్స్ అండ్ వాటర్ సప్లై నెట్వర్క్కి యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్కి వెళ్ళుంటే కామెంట్ చేయండి.